విడిచిపెట్టి, ఆ పరలోక సంబంధమైన సంతోషాన్ని విడిచిపెట్టి, ఆయన మనందరి గురించి ఈ లోకానికి వచ్చి తనను తానే ఒక రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక రిక్తునిగా ఆయన అంతటా ఆయన సిద్ధపడ్డాడు. దేని గురించి? సిలువ వేయబడడం కోసం. ఆయన ఉమ్మి వేయబడ్డాడు. ఆయన వస్త్రములు చీట్లు వేశారు. ఆయనకు దాహం అంటే చిరకనిచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముళ్ళ కిరీటము ధరింపజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గుద్దారు. ఆయనపై ఉమ్మి వేసి భయంకరమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఈ యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఆయన అనుభవించాడు ఒక ఎడబాటుతో. అంటే పరలోక సంబంధంలో నుండి ఒక ఎడబాటు ఆయనకు వచ్చి ఉన్నది. దైవ కుమారుడు మానవ పుత్రుడిగా నరక యాతన పడవలసిన సమయం పడ్డాడు ఆయన. హల్లెలూయా. శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువ వేయబడిన యేసు 3 గంటల